నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. హీరో సాయి ధరమ్ తేజ్ బ్రో మూవీ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. కానీ ఆ గ్యాప్ అనుకోకుండా చాలా పెద్దదైపోయింది. ఏడాది పాటు కెమెరా ముందుకే రాలేదు. గతంలో యాక్సిడెంట్ వల్ల చాలా గ్యాప్ రాగా ఇప్పుడు అనుకుని విరామం వచ్చింది. అయితే యాక్సిడెంట్ తాలూకు సమస్యలు కొన్ని కొనసాగుతుండటంతో పూర్తిగా కోలుకోవడానికి ఈ టైం బాగానే ఉపయోగపడి ఉంటుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ తో రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న తేజు కొన్ని కారణాల వల్ల ఆ చిత్రాన్ని పక్కన పెట్టి రోహిత్ అనే కొత్త దర్శకుడితో పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అనౌన్స్మెంట్ తర్వాత సౌండ్ లేని ఈ సినిమా నుంచి కొత్తగా ఓ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో తేజు సరసన నటించబోయే కథానాయిక ఎవరో వెల్లడైంది. మలయాళ భామ ఐశ్వర్య లక్ష్మి ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రను పోషించబోతోంది. తేజు పక్కన ఈమెను ఎవరూ ఊహించి ఉండరు. ఆమె అసలు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ చర్చల్లోనే లేదు. గట్టా కుస్తీ, పొన్నియన్ సెల్వన్ లాంటి అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఐశ్వర్య. వాటితో పాటు తెలుగులో నేరుగా బ్లఫ్ మాస్టర్ అనే చిన్న సినిమా చేసింది. తెలుగులో గుర్తింపు తక్కువే కానీ తమిళం, మలయాళంలో మాత్రం ఐశ్వర్యకు మంచి పేరుంది. ఆమె సాయి పల్లవి ప్రధాన పాత్రలో గార్కి లాంటి సెన్సేషనల్ మూవీని ప్రొడ్యూస్ చేయడం విశేషం. మంచి నటిగా, అభిరుచి ఉన్న నిర్మాతగా పేరును ఐశ్వర్యను తేజు సరసన కథానాయికగా తీసుకోవడం ఆసక్తి రేకెత్తించే విషయమే. బహుశా పాన్ ఇండియా మూవీ కాబట్టి దక్షిణాదిన అందరికీ తెలిసిన ఐశ్వర్య అయితే మార్కెటింగ్ కు బాగుంటుందని భావించి ఉండొచ్చు. తేజు కెరియర్ లోనే అత్యధికంగా దాదాపు 100 కోట్ల బడ్జెట్ లో ఈ సినిమా తెరకెక్కనుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జోరుగా జరుగుతోంది. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.